రాజకపేట సర్పంచ్గా తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని ఆ గ్రామ సర్పంచ్ అభ్యర్థి మమతా రాధా మనోహర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రాజకపేట గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థిగా వారు బలపరిచిన వార్డు మెంబర్లతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా సర్పంచ్ ఎంపీటీసీగా గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని తెలియజేశారు. ఈసారి సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. తనను సర్పంచ్గా గెలిపించాలని గ్రామస్తులను పేరు పేరున కోరారు. ఈ ఎన్నికల్లో తాను సర్పంచ్గా గెలవడం ఖాయమని, ఇందుకు గ్రామస్తులంతా సహకరించాలని కోరారు. ఆయన వెంట గ్రామస్తులు పలువురు యువకులు ఉన్నారు. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు కోమటిరెడ్డి మమతా రాధా మనోహర్ రెడ్డి ఈ సర్పంచ్గా 2వ నామినేషన్ వేయడం జరిగింది. అంటే ఫుల్ ప్యానల్తో 10 మంది ప్యానల్తో వేయడం జరిగింది. రాజకపేట గ్రామంలో కోమటిరెడ్డి మమత అన్న సర్పంచ్ గారు, మాజీ సర్పంచ్ గారు 2013 నుంచి 18 వరకు ఎలా అభివృద్ధి జరిగిందో, మళ్ళీ 2019 నుంచి 25 వరకు ఇండిపెండెంట్ ఎంపీటీసీగా గెలిపించిన గ్రామ ప్రజలు ఈరోజు మళ్ళీ మీ వద్దకు అభివృద్ధి చేసి మంచితనంతో ఓటాడడానికి మీ దగ్గరికి వస్తున్నాము. దయచేసి మమ్మల్ని ప్రేమతో ఆదరించి ఓటేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అభివృద్ధి చేసినాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాం. దయచేసి మీకు ఒక్కసారి ఆలోచించి, అభివృద్ధి చేసినాం కాబట్టి ఓట్లు అడుగుతున్నాం. మీకు ఈ గత 10 సంవత్సరాలు అందుబాటులో ఉండే, ప్రతిరోజు అందుబాటులో ఉండే వ్యక్తిగా మీ పేరు తెచ్చుకున్నా, మీ మన్నలు పొందిన. దయచేసి నా దగ్గర డబ్బు లేదు, ఖాళీ సేవ చేయడానికే వస్తున్నా. దాన్ని మీరు నాకు ఇవ్వాలని మంచి మనసుతో ఊరందరూ కులమత అత్యుతంగా అందరూ నాకు మమ్మల్ని మమతను సర్పంచ్గా భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజకపేట గ్రామంలో నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేస్తున్నా. పోయిన గతంలో ఒకసారి సర్పంచ్గా, ఒకసారి ఎంపీటీసీగా చేసిన, అభివృద్ధి చేసిన. మళ్ళీ ఈసారి కూడా గ్రామ సర్పంచ్గా మళ్ళీ పోటీ చేసి గెలిచింది. మళ్ళీ ఒకసారి గ్రామ పంచాయతీలో ఉండి మా ఊరి గ్రామం మొత్తం అభివృద్ధి చేసుకోవాలని నేను మళ్ళీ నిలబడ్డా. మా రాజకపేట ప్రజలందరూ, ప్రతి ఒక్కరు, నా అక్కలు, నా చెల్లెలు, నా అన్నలు, నా అన్నదమ్ములు, ప్రతి ఒక్కరు నాకు ఓటేసి గెలిపించాలి. నేను మళ్ళీ అభివృద్ధి చేద్దామనుకుంటాను. ప్రతి ఒక్కరికి, నా రాజకపేట ప్రజలందరికీ నా నమస్కారాలు.